హలో ఫ్రెండ్స్, నమస్తే. రేషన్ కార్డు ఉన్న వారికి భారీ షాక్. ఏంటో తెలుసా? రేషన్ కార్డు కలిగిన వారికి అలర్ట్. రేషన్ బియ్యంపై కీలక అప్డేట్ వచ్చింది. అందువల్ల రేషన్ కార్డు ఉన్నవారి విషయాన్ని గమనించాలి, లేదంటే ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఇంతకీ ఆ కీలక అప్డేట్ ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం. రేషన్ షాపులకు రేషన్ బియ్యం సకాలంలో చేరడం లేదు. సాధారణంగా అయితే 1వ తేదీకి ముందే రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా జరగడం లేదు. ఈ నెల 5వ తేదీ నాటికి కేవలం 71% వరకు బియ్యం మాత్రమే చేరింది. ఖమ్మం జిల్లాలోని 748 రేషన్ దుకాణాల పరిధిలో 4,11,202 మంది కార్డుదారులకు 6,027 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. అయితే వీటిలో ఇప్పటివరకు 535 దుకాణాలకు 4,069 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మిగతా 213 దుకాణాలకు ఇంకా 1,958 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా కావాల్సి ఉంది. ఖమ్మంలోని ఎఫ్సిఐ గోదాముల నుంచి జిల్లాకు బియ్యం కేటాయించారు. అయితే హమాలీలు, లారీల సమస్యల వల్ల బియ్యం రవాణా సకాలంలో కాలేదని తెలుస్తుంది. ప్రతి నెల 15 వరకు డీలర్లు, కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. ఇప్పటికీ ఈ నెలలో 5 రోజులు గడిచిపోయింది, ఇంకా బియ్యమే పూర్తి స్థాయిలో రాలేదు. కానీ పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ మాట్లాడుతూ నిర్ణీత గడువు లోపలే కార్డుదారులందరికీ బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 71.52% రేషన్ దుకాణాలకు చేర్చామని తెలిపారు. ఎఫ్సిఐ గోదాముల వద్ద హమాలీల ఆందోళనతో రవాణాలో కొంత జాప్యం ఏర్పడింది. స్టేజ్ 1 కాంట్రాక్టర్ ఎక్కువ లారీలు సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అందువల్ల బియ్యం పొందే రేషన్ కార్డుదారుల విషయాన్ని గమనించాలి.